పార్టీలన్నీ గత 2 నెలలకు పైగా ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఆ ఉద్యమం ఎందుకనేది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చనీయాంశంగా అయింది. ప్రధానంగా విద్యార్థులు, యువజనులు వాళ్ళ సమస్యలకు సంబంధించింది ఈ ఉద్యమం. అందులోనూ ఇది మొదలైంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే పరీక్షలు జరిపి రిక్రూట్మెంట్ పూర్తి చేశారు, అందులో జరిగిన అక్రమాలు, లీకేజ్ మీద ఆ అక్రమాలు ఏంటో మీరు వివరంగా చెప్పొచ్చు కదండి. మాట్లాడితే అక్రమాలు అంటారో లీకేజీలు అంటారో, అసలు ఏం అక్రమాలు జరిగినాయి, ఎలా లీకేజీలు జరిగినాయి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అక్రమం అంటే అయిపోద్దా? దానికి ఏదో ఒక థీరీ ఉండాలి కదా, చెప్పాలి కదా, ఇలా జరిగిందని చెప్పాలి కదా. అలా చెప్పడం మానేసి అక్రమాలు అనే ఒక పదం వాడితే సరిపోద్దండి. కనీసం మీ మీద అంటే ఎలా ఉందంటే, మీరు చేసిన నిరసన కార్యక్రమాలకి ఆ డిఎస్సి అభ్యర్థులే రావట్లేదు. ఇక మీరు పోరాటాలు చేసి ఏం ఉపయోగం ఉంది? వివరంగా చెప్పండి జనానికి. ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా చేశారు, లేదు ఇగో ఇలా ఇలా పలానా ర్యాంక్ వచ్చింది, వీళ్ళందరినీ పక్కన పెట్టేశారు, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇచ్చుకున్నారనో ఇంకోటనో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు చూపించి ఇదిగో జరిగిన అక్రమాలు అని చెప్పేసి చూపించడం మానేసి అక్రమాలు అనే ఒక పదం వాడైతే సరిపోద్దండి. సిగ్గుండి అవసరంలా ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఇంకా ఒక వీడియో వినిపిస్తారు. ఎంత విచిత్రం అంటే, వీళ్ళ నిరసన కార్యక్రమాలకి జనాలు రాకపోతే పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి కూలి పనులకు వస్తారు కదా. ఒరిస్సా నుంచి కావచ్చు, ఇంకొక రాష్ట్రం నుంచి కావచ్చు, కూలి పనులకు వస్తారు కదా. చిన్న చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పార్టీ జెండాలు పెట్టి వాళ్ళకి 200, 300 రోజు కూలీ లెక్కనిచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో డిఎస్సి పైన కోరుతున్నారు. ఏమన్నా కూర్చొని ఇంగిత జ్ఞానం ఉందా లేదా? ఆ వీడియో కూడా వినిపిస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేసిన తర్వాత ఆ ఒరిస్సా మహిళల వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కూడా చూపిస్తా. పొంది కూడా ఉద్యోగాలు పొందని బాధితులు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేసి అలాగే కోర్టు కూడా వెళ్ళిన తర్వాత కోర్టు కొట్టేసింది కదా. మీరు కోర్టులో పిటిషన్ వేసారు గుర్తుందా? మెగా డిఎస్సిని రద్దు చేయాలి, విచారణ జరిపించాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసారు. కొట్టేసిందా కొట్టేలేదా కోర్టు? అవతల పండుగ మీకు పని పట్టలేదు, ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా సరే దీన్ని ఆపేయాలని చెప్పేసి పిటిషన్లు వేస్తారు, మీకు వేరే పని ఏమి లేదని చెప్పేసి హైకోర్టు కొట్టేసిందా కొట్టేలేదా? మరి ఇంకా సిగ్గు లేకుండా రోజు మాట్లాడితే ఎటాగండి? అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి అని వచ్చింది. ఆ విషయమై ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా సరే కనీస బాధ్యత, తమ పాత్ర అందులో లేకపోతే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, వాళ్ళ ఆధ్వర్యంలో నడవకపోతే దాని మీద విచారణ జరిపించడం, వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే దానికి సమాధానం ఇవ్వకపోగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమం లాగా క్రియేట్ చేయాలి. 100% ఇది మీ పార్టీ కావాలని చేస్తున్న కృత్రిమ ఉద్యమం. అసలు మీ పార్టీ చేసే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. వాస్తవాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలి. మీకంటే ఎక్కువగా ఎవరు పోరాడతారో బాధితులు పోరాడతారు. అంటే ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తారు. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే కనుక, నిజంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే బహిరంగంగా చర్చకి సిద్ధం అని చెప్పేసి అని అంటారు. మీ దగ్గర ఉన్న ఆధారాలని బయట పెట్టి ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు, ఇదిగో మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తారు. ఏమున్నాయని చెప్పేసి మన దగ్గర ఆధారాలు ఏమీ లేవు. ఊరికి గాలి మాటలు, అక్రమాలు, అన్యాయాలు, తినేసారు, దోచేసారు. ఇది తప్పితే, నోటి మాట తప్పితే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? లేవు మన దగ్గర. ఇది కావాలని చెప్పేసి ఊరికే ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. ఏంటంటే వీళ్ళ 5 ఏళ్ల కాలంలో మెగా డిఎస్సి నిర్వహించలేదు, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. అది నిరుద్యోగ యువతకు బాగా తెలుసు. ఈ డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ తెలుసు. గత 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో మనల్ని పట్టించుకోలేదు. మన జీవితాన్ని 5 ఏళ్ల పాటు సర్వనాశనం చేసాడు. కూటమి ప్రభుత్వం అధికారం, అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. మళ్ళీ రేపు అక్టోబర్ నవంబర్లోనో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పేసి ప్రకటించారు రీసెంట్గానే. సో వాళ్ళకి కొన్ని హోప్స్ వచ్చినాయి ప్రభుత్వం పైన. పర్వాలేదు, మనకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, మనం బాగా ప్రిపేర్ అయితే మనం ఉద్యోగం సంపాదించవచ్చు అనే ఆశ వాళ్ళలో కలిగింది. ప్రభుత్వం పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. దాన్ని చెడగొట్టాలంటే వీళ్ళ దగ్గర ఉన్న మార్గం ఏంటి?
అయితే గత ప్రభుత్వంలో మేము కూడా చేసేము అని చెప్పుకోవాలి. చేసే అవకాశం లేదు, చేయలేకపోయారు, వాళ్ళకి చేత కాలేదు. అందుకని చెప్పేసి దాని మీద బురద చల్లితే అయిపోయింది. మిగిలిన ఎవరైతే ఉద్యోగాలు ఎవరైతే రాలేదో ఒక 5-6 లక్షల మంది రాస్తారు కదా, మిగిలిన ఓట్లన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఈ 16,000 మంది టీచర్ పోస్టులు ఏవైతే భర్తీ అయినాయో ఆ 16,000 మంది మనకు ఓటు అయిపోయినా పర్వాలేదు, కానీ ఇలా రెచ్చగొడితే మనకు ఓట్లు వచ్చేస్తాయి అనే నీచ బుద్ధి కాదమ్మా ఇది. కాదా అండి? 5 సంవత్సరాల పాటు మెగా డిఎస్సి అని ఊసెత్తకుండా పేరెత్తకుండా వాళ్ళ జీవితాలు పక్కన పెట్టేసి సర్వనాశనం చేసేసి వచ్చి మెగా డిఎస్సి పని మీరు పోరాటాలు చేస్తూ ఉంటే మరి దీన్ని కృత్రిమ ఉద్యమం అనాలా, లేదంటే మీరు నిజంగా ఉద్యమాలు చేస్తారని చెప్పేసి అనుకోవాలా? ఎందుకు ఈ డకోటా మాటలని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ ఇంకా ఆయన పెట్టుకున్న ఫేక్ మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వ్యవస్థలు కానీ ఆయనకు దిశాదిని నిర్దేశం చేసే ఆ 2 పత్రికలు ఆ ఛానళ్ళు కానీ వీళ్ళు పెట్టుకున్న అజెండా ఏంటంటే ఏమీ జరగలేదు, అంత బాగుంది, వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాడు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాయిస్ రైజ్ అయ్యే కొద్దీ దాన్ని ఎట్లా తొక్కాలని చూస్తున్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్నది అదే, ఈ రోజు అదే జరిపే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు 2 నెలల 10 రోజులు అంటే 70 రోజులు 75 రోజుల్లో మా పార్టీ తరఫున 10 కార్యక్రమాలు చేశారు. ప్రతి దానికి విశేషంగా స్పందన వస్తుంది, యువత నుంచి వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. బాగా చాలా మంచి యువత నేను చూసాం. చిన్న పిల్లలను తీసుకొచ్చారు కదా, వాళ్ళనే యువత, చిన్నపిల్లలు, వృద్ధులు, చదువుకున్న వాళ్ళు లేదంటే డిఎస్సికి ప్రిపేర్ అయిన వ్యక్తులు, ఎగ్జామ్ రాసిన వ్యక్తులు అసలు మీ నిరసన కార్యక్రమంలో కనబడలేదు. ఇంకెక్కడి నుంచి వచ్చేస్తుందో స్పందన చూపిస్తా నాకు. ఇక నువ్వు మాట్లాడడం చాలులే కానీ బాబా, మీ తెలివితేటలు, మీ మేధావుతాను చూపించాలి కదా, చూపిస్తా నాకు. ఇక వీళ్ళేనా అదిలా చూడు, వీళ్ళంతా ఎవరో ఎవరాళ్ళు, ఈ మహిళలంతా ఎవరోళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే కాదు. వెనకాల చిన్నపిల్లల చేతిలో జెండా ఎందుకు పెట్టారు మీరు? అంటే వాళ్ళకి 200, 300 ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఆ నిరసన కార్యక్రమాల్లో మేము నిరసన తెలియజేస్తుంటే పులోమని చెప్పి జనాలు వచ్చేస్తున్నారని చూపించే ప్రయత్నం చేసి మరి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారో? ఇది ఎక్కడ డ్రామాలండి? నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారట, దిక్మల్తనం కాకపోతే చూడండి. చూసారా? ఇప్పుడు వీళ్ళంతా ఈ ముసలోళ్ళంతా డిఎస్సి అభ్యర్థులా? ఈ ముసలోళ్ళు సిగ్గుండి అవసరంలా మనం చెప్పుకోవడానికి? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉండి తాకలాడితే, ఒకవేళ నిజంగా చర్చ జరగాలి, అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇంత అప్పాబోయే రాజకీయాలు చేయరండి. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది. లేదంటే ఓపెన్ సవాల్ ఇసిరేస్తూ ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఏదో అన్నాడు కదా, చర్చకు నేను సిద్ధం అని చెప్పేసి అని. ఆ తర్వాత నారా లోకేష్ గారు 4-5 సార్లు పిలిచారు, నేను చర్చకు సిద్ధం, టైము డేటు ప్లేస్ మీరు చెప్పండి, నేనే వస్తాను, డిఎస్సి పైన చర్చ పెడతాను, ఎవరి హయాంలో ఏం జరిగింది, ఒక నిజంగా అక్రమాలు జరిగాయా లేదా అనేది ప్రజల ముందు తేల్చుదాం అంటే దానికి సమాధానం నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిని అక్కడ సవాళ్ళు విసురుతాడు, ఆయనకి జగన్మోహన్ రెడ్డిని చర్చకు రమ్మంటాడా అని చెప్పేసి ఇంత ఎత్తే ఎగిరారు ఒక్కొక్కడును. ఏదో జగన్మోహన్ రెడ్డిని ఏదో పచ్చిబూతులు తిట్టినట్టు. బూతులు తిట్లా, చర్చకు రండి అని చెప్పేసి నారా లోకేష్ గారు సవాలు విసురుతా, బాబోయ్ నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పేసి అంత పెద్ద ఎత్తే ఎగిరారు, పారిపోయారు, అయిపోయింది. ఈ దొంగ నాటకాలన్నీ ఇకనైనా కట్టి పెడితే బాగుంటుంది. మీరు చేసేది పక్కా దొంగ నాటకం అని చెప్పేసి ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. అక్కడ దాకా ఎందుకండి, మొన్న ఒక సభ జరిగింది కర్నూలులోని, ఆత్మగౌరవ సభ అని చెప్పేసి ప్రభుత్వ ఉపాధ్యాయులే, కర్నూలు, కడప, అనంతపురానికి సంబంధించిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, ఈ మెగా డిఎస్సీలు ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టి మీ ముఖాన్ని కాండ్రించి ఉమ్మేసి సిగ్గు ఉండాలి. ఆ వీడియోలు చూసిన తర్వాత అన్నా కానీ మీకు సిగ్గు ఉండాలి. అయినా సరే మనకి సిగ్గు చెరవ లేకుండా ఇక్కడికి వచ్చి అడ్డగోలు పోతున్నాయి. అలా జరిగింది, ఇలా జరిగింది, అక్రమాలను ఒక పదం వాడేస్తున్నారు, సింపుల్గా అక్కడితో ఉన్న ఆధారాలు ఏంటంటే లేవు. నిజంగా కనుక మీ దగ్గర ఆధారాలు ఉంటే నేను మళ్ళీ చెప్పిన, చాలా వీడియోలో చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్తాను. ఈ శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, ఈ సమావేశాలకి